शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमपयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. శని గోచారము ఎలా ఉంటుంది అంటే 12 రాసులలో శనేశ్వరుడు సంచరిస్తూ ఉన్నప్పుడు మనకు ఎలాంటి ప్రభావాన్ని ఇస్తాడు అనేటువంటి విషయాన్ని మనం విశ్లేషించినట్టయితే శనికి అత్యంత ప్రాధాన్యత ఉంది గోచారం లోపల. ఎందుకు అనంటే శని అనంటేనే శనైశ్చరుడు అంటే మందగమనుడు, అంటే మెల్లగా సంచరించేటువంటి వాడు. అంటే ఒక రాశిలో 2.5 సంవత్సరాలు సుమారుగా ఉంటాడు. కనుక ఆ శని యొక్క ఎఫెక్ట్ అనేది ఆ రాశిలో జన్మించినటువంటి వారికి చాలా ఉంటుంది. కాబట్టి శని గోచారము అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి సంచారం. కనుక శని యొక్క ప్రభావము, శని అనగానే మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. కాదంటే గోచార రీత్యా శనికి 3 స్థానాలు శుభస్థానాలుగా చెప్పబడి ఉన్నాయి. 3, 6, 11 అంటే 3వ స్థానము, 6వ స్థానము, 11వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు. మిగతా స్థానాలలో సంచరిస్తున్నాడు అంటే మిగతా స్థానాలు అనంటే ద్వాదశ, జన్మ, ద్వితీయ, చతుర్థ, అష్టమ ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూల ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాలు కొంత మధ్యస్థంగా ఉంటాయి. అయితే ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు కూడాను అందరికీ ఒకే రకమైనటువంటి ప్రభావాన్ని చూపించడం. ఎందుకు అనంటే వాళ్ళ యొక్క రాస్యాధిపతికి శనికి ఉన్నటువంటి మిత్రత్వము, శత్రుత్వము, సమత్వము ఇలాంటి విషయాలను కూడాను మనం దృష్టిలో పెట్టుకొని చూడవలసి వస్తుంది. జన్మ సమయంలో ఆ శనేశ్వరుడు ఉన్నటువంటి స్థితి, అష్టక వర్గులో ఉన్నటువంటి పాయింట్స్, ఇవన్నీ కూడా ఎన్నో విషయాలు మనం కూలంకషంగా చూసిన తర్వాత ఇదమిద్దంగా శని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం నిర్ధారణ చేసుకోవాలి. తదనుగుణంగా ఫలితాలను చెప్పుకోవడం అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి శని అనగానే మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. శని ప్రత్యేకంగా మిమ్మల్ని శిక్షించడు, మీ లోపల ఒక శిక్షణను తీసుకువస్తాడు. అంటే కష్టాలు నష్టాలు చూయించినప్పటికీ మిమ్మల్ని ఒక జీవితంలో మంచి మార్గంలోకి తీసుకురావడానికి చేయవలసినటువంటి పనులన్నీ కూడాను మీతోని చేయిస్తాడు, ఒక అనుభవాన్ని ఇస్తాడు. గనక శనైశ్వరుడి యొక్క గోచారము చాలా ప్రభావాన్ని చూయించేటువంటిది. కన్యా రాశి వారికి శని గోచారము ఎలా ఉందో తెలుసుకుందాం. కన్యా రాశి అనగానే కన్యా రాశికి అధిపతి బుధుడు. శని, బుధుడు శని సములు. శని బుధులు మిత్రుడు, అంటే సమమిత్రత్వము కలిగినటువంటి అనుబంధము ఈ బుధుడు శనేశ్వరుడి యొక్క మధ్యనే ఏర్పడింది. కనుక మిత్రుడిగానే మనం పరిగణిస్తాం. ఓవరాల్గా 80% మిత్రత్వము ఉంది. కాబట్టి ఈ కన్యారాశి వారికి శని యొక్క సంచారం మూలకంగా మంచి ఫలితాలు ఎక్కువగా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే సహజంగా మిత్రత్వం ఉంది అధిపతులకు. కాబట్టి స్థానాలు ఎలా ఉన్నప్పటికీ నైసర్గికంగా మిత్రత్వము చాలా ఉపయోగపడేటువంటి ఒక సంబంధం. అయితే 29 మార్చి 2025 నుండి 3/6/2027 వరకు కన్యారాశి వారికి 7వ స్థానం లోపల అంటే 7వ స్థానంలో తామ్రమూర్తిగా శనేశ్వరుడు సంచరిస్తున్నాడు. అయితే ఈ సంచారము ఎలా ఉంటుంది అనే విషయాలను మనం చూసినట్టయితే ముఖ్యంగా ఒక సంబంధాలపై చాలా ప్రభావాన్ని చూపిస్తాడు. ఎలాంటి సంబంధాలు అనంటే చాలా రోజుల నుంచి కలిసి పనిచేస్తున్నటువంటి వారి మధ్యన ఈ శని యొక్క ప్రభావం ఉంటుంది. భార్యాభర్తల మధ్యన కొంత ఈ శని యొక్క ప్రభావం ఉంటుంది. ఇక
వ్యాపారము పార్ట్నర్షిప్లో చేస్తున్నటువంటి వారి మధ్యన కూడాను ఈ శని యొక్క ప్రభావము చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే వీళ్ళు ఇద్దరు ఉభయ మిత్రత్వం గనక, మిత్రుడు సముడు గనక ఆ సంబంధం కూడాను కొంత మనకు అనుకూలతను ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకున్నట్టయితే అది ఆ బాండేజ్ ఏదైతే ఉందో కంటిన్యూగా ఒక ఫలవంతంగా ముందుకు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కొంత ఆలస్యము, ఆటంకాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక పార్ట్నర్స్కు మట్టుకు ఇది పరీక్షా సమయం. వ్యాపారం ముఖ్యంగా పార్ట్నర్షిప్లో చేస్తున్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయం లోపల మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏ పని కూడాను, ఏ ఒప్పందం అయినప్పటికీ, ఏ లావాదేవీ అయినప్పటికీ మీరు ఇద్దరు కూడాను తెలియకుండా, ఒకరికి తెలియకుండా ఒకరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే అది చాలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒప్పందాల విషయం లోపల ఓవరాల్గా మీరు జాగ్రత్త వహించాలి. శ్రమకు తగిన ఫలితము ఉంటుంది. అయితే మీరు కొంత ఎఫర్ట్స్ పెట్టాలి. అంటే శ్రమకు తగిన ప్రతిఫలం ఉండడానికి కూడాను కొంత బుద్ధి, జ్ఞానాన్ని కూడాను మనం ఉపయోగించాలి. ఓన్లీ ఫిజికల్గా మనం శ్రమిస్తాము అనంటే ఫలితం రాదు. సమయస్ఫూర్తితో మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. దాంపత్య జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ఓవరాల్గా మీకు అండర్స్టాండింగ్ ఉంటుంది, అన్యోన్యతతో ఉంటారు. అయితే భార్య ఆరోగ్యం విషయం లోపల కొంత జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైనటువంటి ప్రెషర్కు గురి కాకుండా, డీప్ డిస్కషన్స్లోకి వెళ్లకుండా కొంత జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మంచిది. ఇక న్యాయపరమైనటువంటి సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఈ కోర్టు వ్యవహారాలు మీరు ఒక ఆలోచించి మీరు స్టెప్స్ తీసుకోవలసినటువంటి సమయము. ఓవరాల్గా మనం చూసినట్టయితే సహనము, పరస్పర అవగాహన ఇవి చాలా అవసరము. అంటే మీరు ఓపికతో పనులు చేయాలి. ఎదుటివాడిని పూర్తిగా మీరు అర్థం చేసుకోవాలి. ప్రతి మాట వెనుక వాడి మనస్సు లోపల ఏమి ఉండవచ్చును అనేటువంటి విషయాన్ని మీరు ఒక అవగాహన చేసుకొని ముందుకు వెళ్ళినట్టయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. దీర్ఘకాల సంబంధాలకై, బాంధవ్యాలకై మీరు ప్రాధాన్యత ఇవ్వండి. కష్ట సుఖాలు ఉంటాయి. అయితే స్థిరత్వం కనబడుతుంది. కాబట్టి మీరు కష్టాన్ని కొంత మర్చిపోయేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. గౌరవ మర్యాదలు లభిస్తాయి, సహకారం లభిస్తుంది. చివరికి మీకు అనుకూలతనే ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నటువంటి శని కన్యా రాశిని చూస్తున్నాడు కనుక ఇది ఆలస్యము, కొంత వర్క్ ప్రెషరు, చిన్నపాటి అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. వాటిపైన మనస్సు నిలపండి. అనవసరమైనటువంటి చర్చలోకి వెళ్లకుండా ఉండడం చాలా మంచిది. ఇకపోతే ఎఫర్ట్స్ మట్టుకు చాలా మీరు పెట్టవలసి వస్తుంది. ఈ విధంగా శని యొక్క గోచారము ఉంది. ఓవరాల్గా మీకు రాస్యాధిపతికి శని మిత్రుడు కాబట్టి మిత్రత్వము ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీకు మంచి ఫలితాలే కలుగుతాయి. సద్వినియోగపరుచుకోండి. శనైశ్చరుడు అంటే శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అనేటువంటి విషయం కూడాను చాలా ప్రాధాన్యాన్ని సంతరించుకున్నటువంటి విషయం. శని తప్పకుండా ఏదో రకంగా మనను కష్టపెడుతుంటాడు. ఆదాయము విషయంలో ఇబ్బంది పెడతాడు. అనేక రకమైనటువంటి ఫలితాలు మనకు చేతికి అందవలసినటువంటివి ఏదో రకంగా మిస్ అవుతుంటాయి. ఇలాంటి అనేక విషయాల లోపల మనకు శని యొక్క ప్రభావము ఉంటుంది. అంటే సాధారణంగా శని మనకు శాస్త్రం ప్రకారంగా గోచార రీత్యా 3 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు మంచి ఫలితాలను ఇస్తాడు. అంటే 3, 6, 11 స్థానాలు అవి శుభ స్థానాలు. అంటే శుభ ఫలితాలను సహజంగా ఇచ్చేటువంటి స్థానాలు 3. అంటే దాదాపు 12 స్థానాలలో 3 స్థానాలు అని అంటే మనకు 25% మనకు మంచి ఫలితాలు శనీశ్వరుడు మూలకంగా సహజంగా అంటే స్థానరీత్యా గోచార రీత్యా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మిగతావి ద్వాదశ స్థానము, జన్మస్థానము, ద్వితీయ స్థానము, చతుర్థ స్థానము, అష్టమ స్థానము, ఈ 5 స్థానాలు చాలా మనను కష్టపెడతాడు, ఇబ్బంది పెట్టేటువంటి స్థానాలు.
ఇక మిగతా స్థానాలు కొంత మధ్యస్థంగా ఉంటాయి. ఈ విధంగా మనము శని యొక్క స్థానాలను క్లాసిఫై చేసుకోవడము చాలా అవసరము. ఏ స్థానాలలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించి దానికి అనుగుణంగా పరిహారాలు చేసుకోవాలి. అయితే శనైశ్చరుడికి మనం ఏం పరిహారాలు చేసుకోవాలి అనంటే, ప్రథమంగా మన చేతిలో ఉన్నటువంటి విషయాలపైన మనం మనసు నిలపాలి. ఏం చేయాలి? ధైర్యము, సాహసము. ధైర్యే సాహసే లక్ష్మి. అంటే ధైర్యంతో మనం స్టెప్స్ తీసుకోవాలి, ఆలోచనను జోడించాలి. అంటే సాహసము, కేవలం సాహసం మనకు ఫలితాలను ఇవ్వదు. సాహసంతో పాటుగా కొంత మనకు బుద్ధి, విచక్షణ, ఆలోచనను కూడాను జోడించినట్టయితే సత్ఫలితాలను ఇస్తాడు. శని మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది. అంతేకాకుండా శని బాగలేనప్పుడు మనము దైవానుగ్రహం కొరకై చేయవలసినటువంటి కార్యక్రమాలు కూడాను చాలా ఉన్నాయి. వాటిని కూడాను మనం దృష్టిలో పెట్టుకొని శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను మీరు చదువుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి. హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యండి. నువ్వుల నూనె, ఇనుప ముక్క, నల్లటి వస్త్రము ఇవి దానంగా ఇవ్వండి. మీకు అనుకూలమైనట్టయితే ఒకరికి ఇద్దరికి శనివారం రోజున అన్నదానం చేయండి. అంటే నీడీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఆకలితో అలమటించేటువంటి వాళ్ళు, ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా మీరు అన్నం పెట్టించండి వాళ్లకు. తద్వారా మీకు ఆ శని యొక్క దుష్ప్రభావం తగ్గుతుంది. ఈ పరిహారాలను చేసుకోండి. శని మిమ్మల్ని ఏమీ చేయడు. మీరు శని గురించి బాధపడవలసినటువంటి అవసరం లేదు. శని మీ లోపల ఒక క్రమశిక్షణను తీసుకువస్తాడు, గుణపాఠాలను నేర్పిస్తాడు. కాబట్టి శని అనగానే మీరు భయపడకుండా ఫలితాలపై, ప్రభావంపై, మీ యొక్క ఎఫర్ట్స్పై మీరు మనసు పెట్టండి. మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.